రామోజీ గ్రూప్స్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. మీడియా మొఘల్గా పేరు పొందిన రామోజీరావు తెల్లవారుజామున 4:50 కన్నుమూశారు. 88 ఏళ్ల ఆయన వయసు రీత్యా తీవ్ర అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్కు తరలించారు. వెంటిలేటర్పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం సిడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. తెలుగు జాతికి ఒక తీరని లోటు ఇది. అట్లాంటి ఒక మహామనిషి అన్ని రంగాల్లోనూ, మేజర్గా మీడియా రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, అట్లాగే ఫైనాన్స్ రంగంలో కానీ ఎన్నో వ్యాపారాలు పెట్టి వ్యాపారంతో పాటు సమాజం కోసం కూడా ఆయన నిలబడుతూ అనేది చాలా గొప్ప విషయం. గొప్ప మనిషి ఆయన. మేబీ ఈజ్ ఎ ట్రూ లెజెండ్. లెజెండ్ని ఈ మధ్య చాలా తేలిగ్గా వాడతాం, కానీ ట్రూ లెజెండ్ అనే దానికి మీనింగ్ రామోజీరావు అని నా ఉద్దేశం. ఆయన సమాజం అంటే చాలా మంది సమాజం చేశారు అంటే డబ్బులు ఇచ్చారా లేకపోతే ఏం చేశారా అనేది కాదు. ఒక సమాజాన్ని ప్రభావితం చేయటంలో కానీ, కొన్ని పచ్చి నిజాలు బయట తీసుకోవడంలో కానీ, ఇంతమంది కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇన్నేళ్లుగా క్రియేట్ చేయడం అనేది తేలికైన విషయం కాదు. ఇన్నేళ్ళకి క్రియేట్ చేసి అది మెయింటైన్ చేయడం అనేది తేలికైన విషయం కాదు. ఇవాళ రామోజీరావు గారు శివైక్యం చెందటం సినీ పరిశ్రమకి, యావత్ సమాజానికి చాలా తీరని లోటు. రామోజీరావు గారు ఒక రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపించి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఎన్నో సినిమాలు, అంటే ఇవాళ ప్రపంచంలో గర్వించదగ్గ స్టూడియోగా ఆయన ఒక ప్రైవేట్ స్టూడియో స్థాపించి ఇవాళ హైదరాబాద్లో ఒకప్పుడు విహార స్థలాలు చూస్తానికి వచ్చే స్థలాల్లో ఏంటి అనుకుంటే ఇవాళ ఒక ఇంపార్టెంట్ స్థలంగా రామోజీ ఫిల్మ్ సిటీ. అలాగే ఆయన ఎన్నో చిన్న సినిమాలు తీసి ఎంతోమంది కొత్త వాళ్ళని పరిచయం చేసి ఇండస్ట్రీకి ఎన్నో పెద్ద హిట్లు, ప్రతిఘటనలో చూసుకుంటే ఎన్నో సినిమాలు చూసుకుంటే వరుస హిట్లు, అలాంటి హిట్లు ఇచ్చిన ఆయన నిర్మాతగా, అలాగే డిస్ట్రిబ్యూటర్గా మయూరి ఫిల్మ్స్ స్థాపించి యావత్ మొత్తం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసి ఎన్నో సినిమాలు ఇవ్వటం. అక్కడి నుంచి థియేటర్స్ కూడా కొంచెం ఏదైనా వీక్ ఉన్న థియేటర్లను బాగా అప్గ్రేడ్ చేసి ఆ థియేటర్లను కూడా అందరికీ సౌలభ్యంగా ఉండేటట్టు, ప్లస్ రీజనబుల్ రెంట్ పర్ఫెక్ట్గా ఉండి చేసేటట్టు ఆయన అటు ఎగ్జిబిషన్ పరంగాను, స్టూడియో పరంగాను ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించి ఇవాళ రామోజీరావు గారు శివైక్యం చెందటం సినీ పరిశ్రమకి, యావత్ సమాజానికి చాలా తీరని లోటు. బాధపడవలసిన డే ఏంటంటే గొప్ప వ్యవస్థాపకుడు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, అలాగే 2 రాష్ట్రాల్లో పెద్ద పారిశ్రామికవేత్త అయినటువంటి మహా దిగ్గజమైనటువంటి మహా మేలు పర్వతం అనంతలోకాలకు వెళ్ళిపోయింది. రామోజీరావు గారు లాంటి వ్యక్తి, ఆయన ఆశయాలు మాత్రం చిరస్థాయిగా ఉండిపోతాయని, ఆయన ఆత్మకి శాంతి జరగాలని మేము కోరుకుంటూ తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ తరఫున నా దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తున్నాం.